దేవుని మాటలు విందాం. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. చాలు. లోకంలో లోకంలో ప్రేమ అనేది ప్రతి ఇంట్లో ఉంది. ఈ ప్రేమ లేకుండా దరిదాపుగా స్నేహితులు కలిసి తిరగలేరు, భార్యాభర్తలు ఒకే ఇంట్లోనే కలిసి ఉండలేరు, పిల్లలు తల్లిదండ్రులు కూడా కలిసి ఉండలేరు, అధికారులు సామాన్య మనుషులు ఆఫీసర్లు ఉద్యోగస్తులు కూడా కలిసి ఉండలేరు. ఉదయం నుంచి సాయంకాలం వరకు, సాయంకాలం నుంచి తెల్లారే వరకు ఈ ప్రేమ అనేటటువంటి మాట లోకంలో కొనసాగుతూనే ఉంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు మారినా, నీ పనులు ఎన్ని మారినా ఈ ప్రేమ అనే మాట ఆగిపోదు, మాసిపోదు, అది ఖచ్చితంగా నిలుస్తుంది. అవసరానికి ప్రేమించేవారు ఉన్నారు, అనుకూలమైన పని కొరకు ప్రేమించేవారు ఉన్నారు, యుక్తిగా ప్రేమించేవారు ఉన్నారు, మోసము చేయుటకు ప్రేమించేవారు ఉన్నారు, దూరంగా తీసుకొని వెళ్ళి హత్య చేయుటకు ప్రేమించేవారు ఉన్నారు, కపటము చూపి ఏదో దోసుకునేటందుకు కూడా ప్రేమించేవారు ఉన్నారు. నువ్వు ఏది చేసినా ప్రేమ చూపాల్సిందే. లోకంలో నమ్మించి కొంతమంది పురుషులు స్త్రీలను కూడా నమ్మించి తీసుకొని పోయి దూరంగా పోయి చంపేవాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్షిప్లో ఏదైనా భేదాలు వస్తే నమ్మించి ఎక్కడో ఏదో పని ఉందన్నట్టుగా తీసుకొని వెళ్ళి, ప్రేమతోనే తీసుకొని వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత చంపేవాళ్ళు ఉన్నారు. ఇది లోకమంతటా సంచారం చేస్తూనే ఉంది, ఈ మాట తిరుగుతూనే ఉంది. అయితే బైబిల్ గ్రంథము బోధించేటటువంటి మాట ఏమిటి అని అంటే, యథార్థమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ, అది దేవుని ప్రేమ. క్రీస్తు యేసు ప్రేమ నిష్కారణంగా ఒకరి మీద నేరాలు మోపదు. తండ్రి స్వభావము దేవునిది. భూమి మీద తల్లిదండ్రులు అనబడిన వారు ఎలాగుంటారో పిల్లల విషయంలో అలాంటి ప్రేమ కంటే కూడా శ్రేష్టమైనది దేవుని ప్రేమ. మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, ఇది చాలా అద్భుతమైన మాట. వారి అపరాధములను వారి మీద మోపక. ఈ పని ఎవరు చేయలేరు లోకంలో. గొప్పగా చదువుకున్న వాళ్ళు చేయలేరు, చదువు లేని వాళ్ళు చేయలేరు, తర్వాత ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి కానీ చేయలేరు, ఎవరు చేయలేరు ఈ మాట. ఎవరి దోషంలోనో ఎవరో మోసుకొని, ఒకవేళ భక్తుడు అనిపించుకున్నా, దాదా అనిపించుకున్నా, బాబా అనిపించుకున్నా, సాధు అనిపించుకున్నా ఎవరు చేయలేరు. ప్రతి మనుషుడు పాపే. పాపము చేయని వాడు ఎవడునూ లేడు. చూడండి, రాజుల దినవృత్తాంత గ్రంథం తీయండి. చేసుకున్నాను కానీ తీసి పెట్టలేదు. పాపము చేయని వాడెవడును లేడు. కనుక ఎవరు ఎవరిని రక్షించలేరు. అందరూ పాపులే.
ఎక్కడ? రోమపత్రిక 3వ అధ్యాయములో, రోమపత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట 23వ వచనం, 3:23 చదువు. కాబట్టి నా యొక్క పాపములు నా తల్లిదండ్రి తీసివేయలేరు, నా బంధువులు తీసివేయలేరు, నా భార్య పిల్లలు తీసివేయలేరు. వారి పాపములను నేను తీసివేయలేను, ఎందుకంటే అందరూ పాపులే. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరని ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో క్లియర్గా ఉంది, చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు, ఆ భూలోకములో అంటే మనుషులందరూ చెడిపోయి ఉండరని అర్థము. భూమి మీద సమస్త శరీరులో తమ మార్గములను, కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందుకే దేవుడు వారి పాపములను వారి మీద మోపక యేసుక్రీస్తు ద్వారా వీరి పాపములు లేక మన పాపములను క్షమించుటకు సిద్ధపడిన దేవుడు, ఒప్పుకున్న దేవుడు, ఇష్టపడిన దేవుడు, కష్టపడిన దేవుడు, మానవుని యొక్క జీవితమును విమోచించుటకు. పేతురు భక్తుడు అంటాడు కదా, 1 పేతురు పత్రికలో మనం చదువుకున్నాము పొద్దున, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారు క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అంటాడు. దొరికిందా? ఇక్కడ ఈతల పేజీలో ఆడ చదువు. క్షయ వస్తువులు, క్షయము కానిది. లోకములో ప్రతి వస్తువు కూడా క్షీణించిపోయేది, క్షయమైపోయేది. అయితే దేవుని మాట క్షయము కానిది, అక్షయతను ధరించుకొనున్నది. కాబట్టి మనము విమోచింపబడినది దేనిని బట్టి అని అంటే క్రిందనే ఉంటుంది కదా, చదువు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు, అంటే కలంకము లేని గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మనకు తెలుసు అంటున్నాడు పేతురు భక్తుడు. ఈ క్రిస్మస్ ఇక ఈ 10 రోజులు ఈ నెల గడిచిపోతే సందడి క్రిస్మస్. యేసుక్రీస్తు ఎందుకు పుట్టిండో దానికి అర్థం లేకుండా చేస్తున్నారు ఈ పండగను. అందరూ ఏం చెప్తున్నారంటే 2వ రాకడ సమీపమైంది, యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ చూస్తూ ఉంటే వాక్యం నెరవేరుతుంది అని అందరూ మాట్లాడుతున్నప్పటికీ ఇంకను చిన్న కొట్టమేసేది, చిన్న ఊయల కట్టేది, తొట్లి కట్టేది, బాలయేసును పండబెట్టేది, ఆ తూర్పు జ్ఞానులు అని వేషం వేసేది, ఆ దేవదూతలు వచ్చిరని వేషం వేసేది, ఇంకను డ్యాన్సు లేపించేది. అంటే దేవుని వాక్యం ఏమర్థమవుతుందో తెలియదు. మరి ఆయన వచ్చింది దేని కొరకు అని అంటే మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో క్లియర్గా గట్టిగా చదవాలి, ఇక్కడ దాకా పడాలి. గట్టిగా చదవాలని ఇందులోకి వచ్చేటట్లానే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక
గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. గుర్తించాలి, క్రిస్మస్ అంటే డ్రామాలు వేయడము, వేషాలు వేయడము, దేవదూతలు వచ్చినట్టు ఉండడము, డ్యాన్సులు తిప్పడము కాదు క్రిస్మస్ అంటే. ఇది కల్పితము, ఇది కల్పితము. క్రీస్తు నీలో జన్మించకపోతే, క్రీస్తు కొరకు నువ్వు తీర్మానం చేసుకోకపోతే దానికి అర్థం లేదు, పరమార్థం లేదు. ఇక అప్పుడే చాలా ఊర్లలో డ్యాన్సులు మొదలుపెట్టినారు. క్రిస్మస్ అంటే డ్యాన్సుల పండుగ కాదండి, అది అక్షరానుసారంగా కల్పించారు. ఇప్పుడు వారి పాపముల నుండి ఆయన వారిని రక్షించును అన్నమాట. 103వ కీర్తన 10వ వచనం చూడండి, ఏముంది? 103వ కీర్తన 10వ వచనము. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు. అందుకొరకే ఆయన వచ్చాడు ఇక్కడ. నువ్వు క్రిస్మస్, చాలామంది ఇట్లా కల్పిస్తారు, పండగన్న చేస్తే క్రీస్తు పుట్టినట్టుగా వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు పండగ చేసినా చేయకపోయినా ఆయన పుట్టాడు పాపుల కొరకని ఖచ్చితంగా సువార్త చెప్పాల్సిందే. నువ్వు లేఖనంలో ప్రకారంగా మా వర్తమానం అందించకపోతే అది క్రిస్మస్సే కాదు, అది ఉండాలి ఖచ్చితంగా. ఈ క్రిస్మస్ సందడి అట్టహాసంగా తినుబండారాలు, వెరైటీ మాంసాహారాలు, బంధువులందు వాళ్ళకొచ్చుకోవడం, చర్చిలకు డెకరేషన్ చేయడం. మత్తయి 5:10 ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుడు వెలుగై ఉన్నాడు. నీ సత్క్రియలు అనే జీవితము లేకుండా ఏం చేస్తావురా క్రిస్మస్? వద్దంటే పెద్ద నేరం చేసినోడు అవుతాడు ఎవడన్నా. ఈ క్రిస్మస్ చేయకూడదంటే పెద్ద నేరం చేసినోడు అవుతాడు. ఇప్పుడు చర్చి ముందు పెద్ద బాజులు డెకరేషన్ బల్బులు. ఎవడేమన్నాడు? నిన్ను వాక్యంలో ఉంది ఆధారము. 99 గొర్రెలు విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెల్. 99 గొర్రెలు విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెల్. ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందుల చేరి. పాపము విడిచి ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు రా. ఇప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు సత్క్రియలు లేని వారి ఎదుట. మధ్యాహ్నం చదువుకున్నాం ఫిలిప్పు 2:16. అట్టి జనుల మధ్య లేక అట్టి మనుషుల మధ్య ఏమిటిని చేత పట్టుకొని? జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె. చూడి, లోకమందు జ్యోతుల వలె కనబడాలి. లోకమందు జ్యోతుల వలె కనబడాలి. జ్యోతి అంటే గట్టి పలకండి, ఇక్కడ వినపడుతుంది నాకు. దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన, చదువు మాట సామెతల్లో. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అధ్యాయము వచనం చెప్పండి. చదువు. ఆగు. అది అంతరంగములని శోధించును. మనం ఏం చదువుకున్నాము? జ్యోతుల వలె కనబడుదురు. నువ్వు ఒక జ్యోతివి, నువ్వు ఒక దీపానివి. ఈ చీకటి లోకములో ప్రభు దగ్గరకు రాని వారి యొద్ద నువ్వు జ్యోతి వలె కనబడాలి.
దీపము వలె కనబడాలి. మీ దీపములు ఆరిపోనియొద్దు. లూకా 12:35. అంతేనా? మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు ఏం కావాలి? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. మా జివిటీలు ఆరిపోవచ్చున్నవి అని అడుగుతారు వాళ్ళు అక్కడ. వచనం 7. లేచి బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఏమవుచున్నవి. ఇక పండగ ప్రార్థన అంటే ఇంకా చెప్పనికే లేదు. ఆ ఊర్లో చూసినా అది ఎప్పుడు కడుపులు నిండి వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా పొద్దు మునిగేటప్పుడు కొత్త బట్టలు కట్టుకొని కొత్త రంగులు వేసుకొని నా సింగారం చూడి, నా కథ చూడి, మా పండగ చూడి, మా ఊరు చూడి. అందుకొరకే ఊర్లో వాళ్ళంతా ఏమంటారంటే మాది గొల్ల పండగ వచ్చేది అంటారు. ఏటోళ్ళ పండగ? కరెక్టే ఆ మాట. మా దివిటీలు పండగ పోతే అయిపోయింది, మళ్ళీ ప్రార్థన ఉండదు. వాడు మారు మనసు వచ్చిండేళ్ళు, ఏమొచ్చిండేళ్ళు. అయిపోయేలా ముగించుకుందాం. దానియేలు గ్రంథం తీయండి, 12వ అధ్యాయం 3వ వచనము. అక్కడ నక్షత్రముల వలె మీరు ప్రకాశించెదరు అంటాడు. చూడి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని ఏమిటిని జ్యోతులను పోలిన వారై నిత్యము ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము. ఏమిటి వలె? నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించును. ఆ నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందో చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఇంకా నక్షత్రము ఎక్కడ ఉదయించును? యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయోబు ప్రాంతములను పగలగొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. కాబట్టి నక్షత్రము యాకోబులో ఉదయించును. మనం ఇంకా చూసినట్లయితే ఒక నక్షత్రము వారిని నడిపిస్తుంది ముందుకు. అది ఈ రాత్రి వద్దు, చాలు చేసుకుందాం. ప్రభు చిత్తం అయితే రేపు రాత్రి మాట్లాడు. క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే యేసు క్రీస్తు లేని క్రిస్మస్. అది క్రిస్మస్ కాదు. చుట్టాలు ఉంటారు, కొత్త బట్టలు ఉంటాయి, పిండి వంటలు ఉంటాయి. రామ్మ ఫోమ్మ, రారా సిన్ని, రారా ఓయ్ బావా తిందురా అబ్బా. ఇదే చూడు పండగ. ఇదే పండగ. ఈ ఇంట్లో ఆ ఇంట్లో తినేది, ఆ ఇంట్లో ఏడుది అయితే లేదు, తుస్సే అంతా. ఇంకా చర్చిన ఆ గోడలు కట్టిన చర్చిని 40,000 50,000 ఇంకొక చెట్టును కడతారు. ఇంకా క్రిస్మస్ చెట్టు అని చెట్టుకి ఇంకా బల్బులు మినిక్ 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 మినిక్. ఇంకా దీన్ని ఏమంటారంటే మాదిగోళ్ళు. ఇది మాట పెట్టపట్లే, మాదిగోళ్ళు అనేది బాగా పెట్టు. మాదిగోళ్ళు పండగ చేసిరు, 7 శనా చేసిరు అంటారంట. మీరు మాదిగోళ్ళు కాదేం కదా, అందుకే అనరు. ఎవరు చేసిరు పండగ? ఏంటిదండి మార్పు లేని పండగ? దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ మధ్యాహ్నమే చదువుకున్నాం. ఎక్కడ? రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము
పానము కాదుగా, అంటే తినద్దని కాదు దాని ముఖ్య ఉద్దేశం, ఇంకా దానికే ప్రాధాన్యత. మీకు తెలుసు, మీ అందరికి కూడా మన ఊర్లన్నా కొంచెం కొద్దిగా పొద్దుగాల పెట్టుకుంటాం ప్రార్థన. యా ఊర్లన్నా పొద్దు మునిగేటప్పుడు మళ్ళీ ఆడ కూసుకొని ఏమి హి అనుకుంటా అనుకుంటా ఈ సిగరెట్ చేయి పెట్టుకొని చూసుకునేది, ఇది ఇట్లా పెట్టుకొని చూసేది. బట్టల పండుగ సత్క్రియల పండుగ కాదు, సత్యవాక్యముతో కూడిన పండుగ కాదు. నశించిన వారి నిమిత్తమును సువార్త ప్రకటించాలి, అదే క్రిస్మస్. ఇంక అంతకు మించింది ఏది లేదు. ఇది ఆచారం, ప్రతి సంవత్సరం పుట్టినట్టుగా ప్రతి సంవత్సరం పుట్టింది, మనుషులు కల్పించింది. దేవుని వాక్యమునకు చోటియం కానీ మనుషులు కల్పించిన పద్ధతులకు బోలెడని చోటిస్తాం. కనుక ఈ రాత్రికాల సమయంలో గుర్తుపెట్టుకోండి, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై, అంటే అనేకులను తిప్పాలి, నువ్వు ఎవరిని తిప్పింది లేదు. యేసుక్రీస్తు అంటే మా దగ్గర దాటిపోయేది లేదు. ఆయన లోకరక్షకుడు. 4 మాటలు చూద్దామా, చూడు. ఆ రక్షకుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, దేవుడు లోకమును ప్రేమించెను, ఎవడు నశించిపోకుండా ఉండుటకు. లోకమును ప్రేమించిన దేవుడు. 17వ వచనం చూడి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. యోహాను సువార్త 1:30 చూడి, మీ మధ్య పాప అక్కడ ఒక మాట ఉంటుంది, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని. 29 చూడండి, 1:29. యోహాను సువార్త 1:29. యోహాను సువార్త 1:29 లేదా? చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు ఏ గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనే మాట ఎందుకంటే గొర్రె సాధువుకు గుర్తు కాబట్టి అలంకార రూపకంగా చెప్పబడిన మాట. సాధువు లోక పాపమును మోసుకొని పోవు. ఈ ఆట మనమే మురిసేది, మనమే చేసుకునేది, మనమే గుద్దులాడేది, మనమే కొట్లాడేది. ఎవడు మారతాడు ఇట్లుంటే? ఎవడు మారతాడు? ఏ ఊరిలోన ఎవడు మారడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక రక్షకుడు, పాపుల రక్షకుడు. మా దగ్గర దాటిఫానికి లేదయ్యా, కంపౌండ్ దాటిఫానికి లేదు. పండగలు వచ్చినాయంటే వాడు వడ్డీలకు లెక్కేసుకునేది, వడ్డీలు కుప్పేసుకునేది, సందాలంతా కొట్లాడేది. లాస్ట్కి ఇంకా అంతకారాడ ఎవడు ఉండకుండా పోయేది. అవసరమైతే చర్చి తాళం వేసుకునేది. ఇదేనా పండగ? ఎవడరా మీకు నేర్పింది ఇట్లా? చూడు, 1 తిమోతి 1:15 ఏముంది? 1 తిమోతి 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. యాటికి వచ్చాడు ఆయన? అర్రని ఆడే ఉంది కదా. లోకంలో ఉండేది పాపులే కాబట్టి లోకమునకు వచ్చాను. కనుక వారి పాపములను వారి మీద మోపలేదు, వారి మీద వారి పాపములను యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనతో సమాధాన పరుచుకున్నటకు లోకమును. అదే ఆ మాట చూడండి ఎంత మంచిగా ఉంది. 2 కొరింథీ 5:19 చదువు ముగించుకుందాం. 5:19 అదేమనగా, వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనవలెనని అప్పగించెను. లోకమును తనతో పెద్ద నేరం ఉన్నాయండి. ప్రతి ఊర్లోని సంఘము నేరం మోసుకోవాలి దేవుని యొద్ద. క్రీస్తు ద్వారా లోకమును తనతో సమాధానపరుచుకున్నటకు. ఎప్పుడైనా లోకానికి అర్థం చేసేది యేసుక్రీస్తుని? నీ క్రియల ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ మారు మనసు ద్వారా. చాలా భయంకరమైన విషయం, చాలా బాధకరమైన విషయం.
వాస్తవమైన క్రైస్తవునికి పండగ ఎప్పుడు అని అంటే సామెతలు 15:15 చూడి. సామెతలు 15:15 బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలదు. నిత్యము 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 ఆయన నిరంతరముండు దేవుడు, నిత్యము స్తుతింపబడుతున్న దేవుడు, నిత్యము పొగడబడుచున్న దేవుడు, నిత్యము ప్రశంసింపబడుతున్న దేవుడు, నిత్యము ప్రతిగానము పొందనయున్న దేవుడు, నిత్యము ఆయన జీవము గలవాడు, నిత్యము ఆయన ఆది అంతము లేనివాడు, నిత్యము మహోన్నతుడు. రెండు రోజుల పండగ దేవుడు కాదు ఆయన, 2 రోజుల పండగ దేవుడు కాదు. జక్కయ్యకు క్రీస్తు హృదయంలోనికి వచ్చే వరకు సంతోషమే లేదు. ఎప్పుడైతే ఆయన హృదయంలోనికి చోటు వచ్చిందో సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను అని ఉంది. ఎక్కడ? లూకా 19:6 లూకా 19:6. ఇంతసేపు బాబా రోజు తిప్పేయడమే ఉంది. అతడు త్వరగా దిగి అది పండుగ, సంతోషముతో ఆయనను చేర్చుకోనేను. రే కానుకలు వేసేది మనమే, గుద్దులాడేది మనమే, కానుకలు వేసేది మనమే, వడ్డీలకు ఇచ్చుకునేది మనమే. ఏం సంతోషం రానిది? జక్కయ్య సంతోషం ఆయన్ను మార్చివేసింది, అన్యాయాన్ని ఒప్పుకునేటట్లు చేసింది. నేను అన్యాయస్తుడనని ఒప్పుకున్నాడు, నేను మోసకారిని అని ఒప్పుకున్నాడు, నేను దోచుకున్నాను అని ఒప్పుకున్నాడు, నేను దొంగను అని ఒప్పుకున్నాడు, నేను ఎవరెవరి దగ్గర ఏదైతే తీసుకున్నానో వారందరికీ ఇచ్చేస్తాను అన్నాడు. న్యూ లైఫ్, చేంజ్ లైఫ్, కొత్త జీవితం అదే ఆయనలో ఉండింది. ఎక్కడ? 2 కొరింథీ 5:17 చూడు ఏముంది. 2 కొరింథీ 5:17 ఎవడైనా సరే క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు. ఇప్పుడు జక్కయ్య హృదయంలో క్రిస్మస్ ఉందండి, క్రిస్మస్ ఉంది. నేను డబ్బు ఇచ్చేస్తాను అంటున్నాడు, నా ఆస్తి ఇస్తాను అంటున్నాడు. క్రిస్మస్, క్రీస్తు ఆయన హృదయంలోనికి వచ్చినందుకు. క్రీస్తు ప్రభువు జక్కయ్య హృదయంలో జన్మించాడు. ఇక సమరయ స్త్రీ విషయం మనకు తెలుసు, కొంచెం ఓపిక పట్టండి. సమరయ స్త్రీ విషయం తెలుసు. 4:28 ఏముంది? ఆమె తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడండి, ఆయన క్రీస్తు కాడ, ఆయన మెస్సయ్య కాడని ఆ సమరయులలో అనేకులను, దానియేలు గ్రంథం 3:12 సెలవిచ్చినట్టుగా అనేకులను ఆయన యేసుక్రీస్తు దగ్గరకు నడిపించింది. 41 నుంచి చూస్తే 4:41 నుంచి వినినందున ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మిరి. నిజముగా ఈయన ఏ రక్షకుడు? లోకరక్షకుడు. ఆ 28వ వచనంలో ప్రారంభమైన ఆయన మాట 42 వరకు అనేకులను నడిపించింది. లాస్ట్కి ఆయన దగ్గర ఉన్న వాళ్ళే ఒప్పుకున్నారు. అమ్మ నువ్వు చెప్పిన మాటను బట్టి కాక ఈయన నిజముగా ఏ రక్షకుడని నమ్మి ఉన్నాము. ఇదండి క్రిస్మస్. ఆత్మలను సంపాదించకుండా క్రిస్మస్ కాదు. నీ జీవితము మార్చబడితే, పరిమళ వాసనగా జీవిస్తే అది ప్రయోజనకరం అవుతుంది. ఈ మాటలు, ఈ లేఖన భాగాన్ని మన హృదయంలో దేవుడు మండించున్నట్లు చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రేంగలిన మా దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఒకటైన మా ప్రియ ప్రభువా, నువ్వు మాకు ఆధ్యాత్మిక సత్యాలు, సత్యమైన విషయాలు మాకు నేర్పుతున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఎవరి పాపములను వారి మీద మోపక క్రీస్తు ద్వారా లోకమును నీతో సమాధానపరుచుకున్నటకు లోక రక్షకునిగా ఈ లోకానికి వచ్చావు. ఎస్సీ వాళ్ళ దేవునిగా కాదు ప్రభువా, ఎస్సీ వాళ్ళ దేవునిగా కాదు. దేవుడు లోకమును ప్రేమించిన లోక రక్షకుడును, సృష్టికర్తవును,
ఈ సత్యమును మాకు ఈ రాత్రి తెలియపరిచినందుకే స్తోత్రం. క్రిస్మస్ అంటే నిన్ను చేర్చుకోకుండా పండుగ ఆచారములు కల్పితములతో అది క్రిస్మస్ కాదు ప్రభా. సమరయ స్త్రీ అనేకులను నడిపించింది. అలాగునని జక్కయ్య తన హృదయాన్ని మార్చుకొని ఎవరెవరి దగ్గర ఏదో అన్యాయం చేసుకున్నాడు వారందరికీ సంతోషంగా ఇచ్చేశాడు. ఇది క్రిస్మస్ ప్రభువా. ఆ చిన్న కుమారుడు తన ఆస్తినంతా తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేసుకొని తండ్రి యొద్దకు వచ్చి, తండ్రి నేను పరలోకము విరోధముగా నీకును విరోధముగా పాపం చేసితిని, నీ కుమారుడను అనిపించుకొనుటకు నేను ఇష్టపడను, కూలివానిలో ఒకనిగా చేర్చుకోనమని తగ్గించుకున్నాడు. ఇది క్రిస్మస్, రియల్ క్రిస్మస్, పూర్తి క్రిస్మస్. దానియేలు గ్రంథంలో మీరు సెలవిచ్చినట్టుగా 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశించెదరు. ప్రభువానికి స్తోత్రం. ఎంత మంచి మాటలు, ఎంత శక్తి కలిగిన మాటలు, ఎంత ఆదరణ కలిగిన మాటలు, ఎంత బలమైన మాటలు, ఎంత జీవము కలిగిన మాటలు, ఎంత వెలుగు సంబంధమైన మాటలు. తండ్రి నీలో జీవం ఉన్నది, నీలో శక్తి ఉన్నది, నీలో పవిత్రత ఉన్నది ప్రభువా, నీలో పరిశుద్ధత ఉన్నది. అది పంచిపెట్టుటకే, అది చూపించటకే అపవిత్రులమైన మా యొద్దకు, భ్రష్టులమైన మా యొద్దకు, చీకటిలో నివసిస్తున్న మా యొద్దకు నీ ప్రేమను తీసుకొని వచ్చావు ప్రభువా. ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. అందుకే స్తోత్రం. ఈ రాత్రి వినిపించిన వర్తమానమును బట్టి స్తుతిస్తూ ఈ చిన్న ప్రార్థన దయగల మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి మా పడకలు మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటూ సజీవంగా లేవగలిగితే, బ్రతకగలిగితే నీ మహిమ కొరకు జీవించున్నట్లు మమ్మల్ని ఆయత్తపరచుదు అని నశించిన పేరుకే చెప్పుకునే ప్రతి క్రైస్తవ సంఘాలకు బుద్ధి కలుగునట్లు మంట కలిగిన సేవకులను లేపమని, మంట కలిగిన విశ్వాసులను లేపమని, ఆచారములతో అలవాటు ప్రకారంగా వాడుకలు చేసేటటువంటి క్రైస్తవులు కాకుండా నిజ జీవితము, నిజ స్వరూపము కలిగే ప్రసవ వేదన గలతీ 4:19 ప్రకారంగా చూపించుమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తూ ప్రభువును రక్షకుడు లోకరక్షకుడైన యేసయ్య నామములు అడిగి పొందుకొని నాము తండ్రి. ఎంతో మధురమో యేసు నామము, జుంటి తేనె మధురాతి మధురమో, ఎంతో నామమో ఎంతో మధురము. చాలండి. అందరికి వందనాలు. ప్రార్థన చేయండి.